అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం ముగింపు సభకు వచ్చిన ఆ జన ప్రభంజనాన్ని చూసి వైసీపీ పాలనకు దడపుట్టిందన్నారు. యువగలం ఓ విప్లవాన్ని సృష్టించి ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 165 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని సీఎంగా చంద్రబాబు నాయుడుని గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో చేసిన ఇప్పుడు ఎన్టీఆర్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు పాదయాత్రలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా రికార్డు బద్దలు కొట్టినారు. ఓకే, యువగలం పాదయాత్ర ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజా అజెండాను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు డయాస్ కల్పించాలనే ఆలోచనతో యువగలం పాదయాత్ర మొదలుపెట్టి వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా దిగ్విజయంగా ప్రజల ఆశీర్వాదంతో యువగలం పాదయాత్రను పూర్తి చేసుకుని యువగలం పాదయాత్ర ముగింపు సభకు 5 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించడం, ఇది ముగింపు కాదు నవశకానికి ఆరంభం అనే విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యువగలం ముగింపు సభలో స్పష్టంగా అర్థమైంది. దీనికి ఇంత కష్టపడి ఒక ముఖ్యమంత్రి మనవడు, ముఖ్యమంత్రి కొడుకు, కాబోయే నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ప్రజాస్వామ్యంలో మామూలుగా పాదయాత్ర చేసి సమస్యలు చెప్తారు. కానీ దుష్టుడి పాలనలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి పాదయాత్ర ముగింపు సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల మందికి పైగా వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, పాదాభివందనలు తెలియజేస్తూ దిగ్విజయంగా పాదయాత్రను పూర్తి చేసినటువంటి మా లోకేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఒకే వేదిక పైన చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు ఒకే ఫ్రేమ్ లో ఉండి ఒక వేదిక మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించడానికి కోసము పెట్టినటువంటి సభ చూసి వైసీపీ పాలకుల గుండెల్లో వణుకు పుట్టింది. ఏం చేయాలో అర్థం కానటువంటి సందర్భంలో అవాకులు చెవాకులు పెడుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలను అధికారులు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎంఆర్ఓలను, ఆర్డీఓలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక దగ్గర అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యే ఇంకో దగ్గర చేస్తే సచ్చీలుడు కాడు. ఒక దగ్గర ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లి ఇంకొక నియోజకవర్గంలో వేస్తే అది బంగారు కాదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి 160 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఇచ్చి ఆశీర్వదించబోతున్నారనేది మన సభలో స్పష్టంగా అర్థమైంది. ఏ సర్వే తీసుకున్నా కూడా ఆ విధంగా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ కోట బద్దలు కొట్టే వరకు యువగలం పాదయాత్రలో వచ్చినటువంటి స్ఫూర్తి ప్రజలు ఆగే పరిస్థితి లేదనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతోంది. జనసేన ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది పవిత్రమైనటువంటి కలయిక అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా నమ్ముతున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలవడం ఖాయమనేది స్పష్టంగా అర్థమైపోయింది. అందుకోసమే ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏది ట్రాన్స్ఫర్ చేసినా, ఏం చేసినా, ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుందనేది స్పష్టంగా అర్థమైపోతుంది.